ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. నవంబరు 19. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగచేసిన వాడ, నీవు మరలా మమ్ము బ్రతికించెదవు. కీర్తనలు 71:20. దేవుడు మనకు కష్టాలను చూపిస్తాడు. ఒక్కొక్కసారి దేవుడు మనకెలా శిక్షణనిస్తాడంటే, మనం భూమి పునాదులలో కంట దిగిపోవలసి ఉంటుంది, భూగర్భపు దారుల్లో ప్రాకవలసి ఉంటుంది, చనిపోయిన వారి మధ్య సమాధిలో ఉండవలసి వస్తుంది. కానీ ఆయనకు మనకు మధ్య ఉన్న సహవాసపు తీగ ఎప్పుడూ బిగుతై తెగిపోదు. ఆ లోతుల్లో నుండి దేవుడు మనలను పైకి తెస్తాడు. దేవుణ్ణి అనుమానించవద్దు. ఆయన నిన్ను వదిలేశాడని, మరిచిపోయాడని ఎప్పుడూ అనుకోవద్దు. సానుభూతి లేనివాడని తలంచవద్దు. ఆయన తిరిగి బ్రతికిస్తాడు. చెరకాపై ఉన్న నూలు దారంలో ఎన్ని ముడులు చిక్కులు ఉన్నప్పటికీ ఎక్కడో ఒక చోట సాఫీగా చిక్కులు లేకుండా ఉండే భాగం ఉంటుంది. చలికాలపు మంచు ఉంటుంది. ఎట్టకేలకు వసంత ఋతువు రాగానే అది తప్పకుండా విడిపోతుంది. నిలకడగా ఉండండి. దేవుడు తప్పక మీ వైపుకు తిరుగుతాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు. ఆయన అలా చేసినప్పుడు కీర్తనలు మర్చిపోయిన హృదయంలో నుండి తిరిగి విజయగీతం పొంగి పొరలుతుంది. అప్పుడు కీర్తనల రచయితలాగా మనం కూడా పాటలు పాడతాం. స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను. నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. వర్షాలు కురిసిన, గాలులు వీచిన, చలికాలపు గాలులు వణికించిన, మబ్బులు కమ్మిన ఆకాశం ఇంకా చీకటైపోయినా, ఆకులు రాలి వసంతకాలం గడిచిన, ముఖంపై గాలి వానలు కొట్టిన, నిశ్చల సంద్రంలా నా ఆత్మ నిబ్బరంగా ఉంది. దేవుడిచ్చినదేదైనా దాన్ని స్వీకరించేందుకు నా హృదయంలో లేదు ఆయన తీర్చలేని ఏ కోరిక. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.